శాంతి సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈ జీవితంలో బాబా మనందరికీ మహనీయ లక్ష్యమును ఇచ్చారు. ఎవరైతే తమ లక్ష్యమును దృఢంగా స్వీకరిస్తారో, ఎవరైతే తన లక్ష్యమును పొందుటకు సంపూర్ణంగా ప్రయత్నం చేస్తారో, వారు అనేక రకముల వ్యర్థ విషయముల నుండి ముక్తులుగా ఉంటారు. లక్ష్యము ప్రకారంగా వారిలో లక్షణాలు కూడా వచ్చేస్తాయి. లక్షణాలపై కూడా మనము అటెన్షన్ ఇవ్వాలి. లక్ష్యము యొక్క దృఢత్వము లక్షణాలను జీవితంలోకి తీసుకువచ్చే సాధనంగా మారిపోతుంది. అయితే సత్యమేమనగా, ఏ లక్ష్యమును పొందుటకైనా దానికోసము ఒక మంచి ప్లానింగ్ కూడా ఎంతో అవసరము. బాబా మనకి మహనీయ లక్ష్యము ఇచ్చారు. మీరు మీ స్థితిని విష్ణు సమానంగా అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి అని. శ్రీ మహావిష్ణువును చూడండి, శేషశయ్యపై విశ్రమిస్తున్నారు. సర్పముల ఛత్రఛాయ ఉన్నది. నలువైపులా సాగరములో అలలు, పెద్ద పెద్ద తరంగములు ఉన్నాయి. కానీ మహావిష్ణువు గీతా జ్ఞానములో నిమగ్నమై పూర్తిగా అచల స్థిరమైన స్థితిలో ఉన్నారు. అక్కడి నుండే ప్రపంచమంతటికీ దృష్టిని ఇస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పాలన కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు లక్ష్మి పాదాల చెంత ఉన్నది అనగా అర్థము, ఇటువంటి స్థితి తయారైనప్పుడు ధన సంపదలు తన వద్దకే చేరుకుంటాయి. మరి మనము కూడా ఈ స్థితినే లక్ష్యముగా చేసుకుందాము. విష్ణు సమాన స్థితి మనలో స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకుందాము. 5 వికారములు మనకి ఛత్ర ఛాయగా అవ్వాలి. ఈ 5 వికారములే పెద్ద సర్పములు. వీటిని తన వశము చేసుకుంటే ఇవి మనకి ఛత్ర ఛాయగా అవుతాయి. వాటిపై మనము విశ్రాంతి తీసుకోగలుగుతాము. సాగరములో ఎన్ని తుఫానులు ఉన్నా, అనగా ఈ జీవితంలో ఎన్ని రకముల మాయా తుఫానులు ఉన్నా, పరిస్థితులు సమస్యల తుఫానులు ఉన్నా, మన స్థితి అచంచలంగా స్థిరంగా ఉండాలి. ఇలా మనము సంపూర్ణంగా పురుషార్థము చేయాలి. దీనికోసము జ్ఞాన విషయములను ఉపయోగించాలి. బాబా యొక్క సహయోగమును గుర్తు చేసుకోవాలి. సమర్పణ భావమును అభ్యాసం చేయాలి. బాబా యొక్క వరదాని హస్తము నా తలపై ఉన్నది, బాబా ఛత్ర ఛాయగా ఉన్నారు అనే చక్కటి అనుభవాలలో విశ్వాసము కలిగి ఉండాలి. మరియు జ్ఞానమును కూడా ఉపయోగిస్తూ ఉంటే మన స్థితి అచంచలంగా స్థిరంగా అవుతుంది. మనలో ఇటువంటి స్థితి ఉన్నప్పుడు, గీతా జ్ఞానములో మనము నిమగ్నమై ఉన్నప్పుడు, ఇది కూడా చాలా ముఖ్య విషయము. గీతా జ్ఞానం యొక్క మననం చేస్తూ జ్ఞానములో నిమగ్నమయ్యే అభ్యాసము చేయాలి. వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా అయ్యి జ్ఞాన స్మరణము లేక జ్ఞాన చింతన, మురళిపై ఎంతగానో అటెన్షన్, ఇలా పురుషార్థం చేస్తే సత్య గీతా జ్ఞానంలో మనము నిమగ్నమవుతాము. అప్పుడు ఆ ఆనందము కూడా తక్కువేమీ కాదు. ఏ విధంగా శేషశయ్యపై మహావిష్ణువుని నిశ్చింతగా విశ్రమిస్తున్నట్లుగా చూపిస్తూ ఉన్నారో, అదేవిధంగా మనము కూడా జ్ఞాన మననముతో, యోగ శక్తితో నిశ్చింత జీవిత అనుభవము చేసుకుంటాము. మనలో ఈ స్థితి తయారైనప్పుడు వాస్తవంగా ధన సంపదల కోసము మనము పరిగెత్తే అవసరము ఉండదు. అవి మన చెంతకే చేరిపోతాయి. అపార ధన సంపదలకి మనము యజమానిగా అవుతాము. కావున రండి, ఈరోజు అటెన్షన్ ఇద్దాము. మన స్థితిని విష్ణు సమానంగా తయారు చేసుకోవాలి అని. ఇదే స్వరూపము ఎన్నోసార్లు ఎదురుగా చూసుకుందాము. ఇదే మనకి భవిష్యత్తు యొక్క నశ కూడా, వర్తమానములో ఉండవలసిన స్థితి, లక్ష్యము కూడా. ఈ రోజంతా ప్రతి గంటకి ఒకసారి
తన యొక్క ఈ స్వరూపమును ఎదురుగా చూస్తూ ప్రేరణ తీసుకుందాము. ఇదే నా కోసం సత్యమైన స్థితి అని. ఆ తరువాత రోజంతా చక్కటి అభ్యాసము చేద్దాము. స్వయంగా జ్ఞాన సూర్యుడు పరంధామము నుండి కిందకు దిగి వచ్చి నా కళ్ళ ఎదుట నిలచి ఉన్నారు. బాబాని తన కళ్ళ ఎదుట చూడాలి. బాబా నుండి శక్తుల రంగురంగుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. ఇదే అభ్యాసము రోజంతా చేద్దాము. ప్రతి గంటకి 2 సార్లైనా తప్పకుండా చేద్దాము. ఓం శాంతి.